నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఆగమనంతో గృహంన సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతమైన అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి నిర్ణయాలు చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయానం చేసే యోగం అయితే ఉంది. వీసాలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఈరోజు కుటుంబ సఖ్యత కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి. ఇక నూతన వాహన మరియు గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి తాము చేసిన పనులకు సరైన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. ఇక వృషభ రాశిలోని కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక అనుకోని సంఘటనలు ఈరోజు వృషభ రాశి వారు ఎదుర్కొంటారు. వాహనాలను మరియు భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆదాయం మరింతగా పెరుగుతుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు చిగురించి ఉత్సాహంగా గడుస్తుంది ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత సానుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఐటీ నిపుణులు నూతన ప్రాజెక్టులను చేపడతారు. అలాగే విద్యార్థులకు ఆశించిన ఫలితాలనేవి లభించడం వలన సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.